ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్న నమ్మికిలి ప్రియమైన స్నేహితులైనటువంటి మీకు శుభము కలుగును గాక. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ స్త్రీలే కానీ ఇంటి వద్ద ఉంటున్నటువంటి మీరు ఎవరైనప్పటికైనా సరే క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నా, మీరు దేవునికి బహుగా ప్రియమైనటువంటి వాళ్ళు. ఒక్క మాట చాలు కదా, మీరు దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వాళ్ళు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించినాడు, తనకు ప్రియమైన వారుగా మిమ్మల్ని చేర్చుకుని ఉన్నాడు. ఈరోజు మీరు ఎవరైనా కావచ్చండి, ఒకవేళ మీరు దేవుడంటే ఇష్టం ఉండొచ్చు, దేవుడంటే ఇష్టం లేకుండా ఉండి ఉండొచ్చు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేవారై ఉండొచ్చు, ఒకవేళ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళని వారై ఉండొచ్చు, ఒకవేళ దేవునికి మీరు వ్యతిరేకంగా ఉండొచ్చు, లేకపోతే వేరొక రకంగా ఉండొచ్చు. డజన్ మ్యాటర్, ఏదేమైనప్పటికైనా సరే ఈ దినాన్ని నేను మీతో పంచుకోగలుగుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. మీరు దేవునికి బహుగా ప్రియమైనటువంటి వారు. ఈరోజు ఈ మాటలుగా నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు స్నేహితులారా, వెన్ వీఆర్ మోస్ట్ బిలీవ్డ్ ఆఫ్ గాడ్, మనం దేవునికి బహు ప్రియమైన వారంగా ఉంటూ ఉన్నప్పుడు దానియేలు గారి యొక్క జీవితంలో నుండి మనం ధ్యానం చేసుకుంటుంటే అనేకమైన విషయాలండి, అమూల్యమైనటువంటి ఒక విషయాలండి బాబు, దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒక విషయాలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో యాక్చువల్లీ కొంతమంది దానియేలు గారు అంటే గట్ల ఇష్టం లేదు, కొంతమందికి అసూయ వచ్చింది. ఎందుకంటే దానియేలు గారు వేరే దేశం నుంచి వచ్చినటువంటి పరదేశీయుడు, ఇక రాజుగారేమో దానియేలు గారు హెచ్చించేస్తున్నాడు, ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇచ్చేశాడు, ఉన్న వాళ్ళందరి మీద కూడా అధికారాన్ని ఆయనకి అప్పగించున్నాడు. దేశీయుడిగా వచ్చి ఈయన ఎక్కడ ఒక బానిసగా అన్నట్టుగా తీసుకుని రాబడి ఎక్కడున్నటువంటి ఒక లోకల్ వాళ్ళకే ఈయన లీడర్ అయిపోతే మన లోకల్లో వండుకుంటారు. చెప్పండి, వాళ్ళకి అసూయ రాదా? వాళ్ళకి ద్వేషం కలగదా? వాళ్ళ కోపం పుట్టదా? సో వీళ్ళందరూ కలిసి, తోటి ఉద్యోగస్తులందరూ కలిసి పన్నాగం పన్నారు. దానియేలు గారు ఒక్కడు, వీళ్ళందరూ కూడా ఒకటైపోయారు. అయిపోయింది. బహుశా మన కుటుంబంలో కూడా ఒకవేళ ఎలాంటి పరిస్థితి ఎదురవుందేమో కదా. బహుశా మనకు కూడా ఏమైందంటే అందరూ పార్టీ అయిపోయారు, మీరు ఒక్కళ్ళే ఒక పార్టీ అయిపోయారు కదా. బహుశా ఇంట్లోకి వచ్చిన ఒక కోడలు అయి ఉండొచ్చు, లేదా ఇంట్లోకి వచ్చిన అల్లుడు గారు అలాగా వేరు చేయబడినట్టుగా ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ కలిసి తిరుగుతున్నారమ్మా, ఆ ఒక్క అల్లుడు గారిని పాపం దూరంగా ఉంచేస్తున్నారు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి తిరుగుతున్నారండి, ఆ కోడలను ఒక్కదాన్ని పాపం వేరేగా ఉంచుతున్నారు. కూతురైతే గదవాయించేసైనా తిరిగేది, కానీ కోడలు కనుక పాపం గదవాయించలేక గడుస్తానం లేక పాపం తను ఒక్కదాగానే అలా ఫీల్ అయిపోతూ ఉండినటువంటి ఒక పరిస్థితి. డోంట్ వరీ, ఈరోజు చెప్తున్నా, మీరే అలా విడవబడినటువంటి మీరే, వేరు చేయబడినటువంటి మీరే, అందరూ మిమ్మల్ని తృణీకరించినటువంటి మీరు, దేవుడు అంటున్నాడు కదా, నీవు నాకు బహు ప్రియమైన వ్యక్తి అంటున్నాడు. మీ గురించే మాట్లాడుతున్నా, మీ గురించే. మళ్ళీ అటుడికి వస్తారు ఎందుకమ్మా, రే మీ గురించే నేను మాట్లాడుతున్నా. మీకు తెలుసు మీరు ఎలాంటి ఒంటరితనం ఎదుర్కొంటూ ఉన్నారు. బహుశా ఆఫీసులో లేక సమాజంలో కూడా ఒక్కొక్కసారి మనం ఒంటరితనం అయిపోయింది కదా. మన వాళ్ళందరూ ఒక పార్టీ అయిపోయారు, మీరు ఒక్కనే ఒక పార్టీ అయిపోయారు. బహుశా అందులో కూడా నేను అనుకుంటాను, ఒక వ్యక్తి మీరు క్రైస్తవులుగా ఉన్నందుచేత, యేసు ప్రభుని నమ్ముకున్నందుచేత మీ తోటి వాళ్ళందరూ మిమ్మల్ని తోలునాడుతూ ఉన్నారు కదా. మీ తోటి ఆఫీసులో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గురించి వేరేగా మాట్లాడుతున్నారు కదా, లేక మీ అబ్బాయి గురించి వేరేగా అలా మాట్లాడుతున్నారు, నేను ఇంటికి వచ్చి బాధపడుతున్నాడు కదా. బహుశా మీ భర్త వాళ్ళ ఆఫీస్లో అట్లా జరుగుతుందని ఇంటికి వచ్చిన తర్వాత ఆయన సీరియస్గా ఉంటే, ఏంటండి మీరు ఎలాగున్నారని చెప్పేసి, ఏం చెప్పినాయా బాబు, అందరూ ఒకటైపోయారు, నన్ను ఒక్కడనే వేరు చేశారు. బహుశా ఒకటేంటంటే మనం క్రైస్తవులమైనందుకు ఇలా చేస్తున్నారేమో, లేక నేను యేసులో నమ్ముకొని ఇంత నీతిగా అన్యాయం చేస్తేనే బాగుంటుందేమో, లంచాలు తీసుకుంటేనే బాగుంటుందేమో అని బహుశా మీ భర్త గారు మీతో చెప్తుంటే మీరు కూడా బాధపడుతూ వచ్చినారు కదా. చెప్పండి, ఇంటికి వచ్చిన తర్వాత ఆయనతో కూడా చెప్పండి, డోంట్ వర్రీ అండి, మీరు దేవునికి బహు ప్రియమైన వారని చెప్దాం ఆయనకి. ఓకేనా? నీ భర్తని గురించి అమ్మా, మీ గురించి నేను మాట్లాడుతున్నా. ఇంటి వద్ద ఉండి మీరు చూస్తున్నారు ఈ కార్యక్రమం, ఆయనేమో ఆఫీసులో ఉన్నారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఊరికే పొంగిపోతున్నారు. ఒకసారి నీ భర్త ఆయన కన్నీరు కూడా పెట్టారండి కదా, ఆయన కన్నీరు కూడా పెట్టుకున్నాను, తట్టుకోలేక ఇంకో ఉద్యోగానికి రాజీనామా చేసేద్దాం,
ఈ ఉద్యోగం వదిలేద్దాం, ఇంకొక ఉద్యోగం ఏదైనా చూసుకుందాం, లేదా ఏదైనా చిన్నపాటి బిజినెస్ ఏదైనా చేసుకుందాం అని చెప్పేసి బహుశా ఒక రోజున మీతో షేర్ చేసుకున్నారేమో కదా. కలవరపడద్దు, మీరు ధైర్యపరచండి ఆయన్ని. భర్తను ధైర్యపరచడానికే దేవుడు మిమ్మల్ని ఉంచున్నాడు. ఈ రోజు మీరు నా కార్యక్రమం ఎందుకు చూస్తున్నారు? ఇలాగ కృంగిపోతున్నటువంటి ఒక భర్తను ధైర్యపరచడానికి, ఆ తండ్రిని ధైర్యపరచడానికి, లేక మీ కుమారుడిని ధైర్యపరచడానికి, మీ కుమార్తెని ధైర్యపరచడానికి ఈరోజు దేవుడు అంటున్న మాట, మీరు ధైర్యపరచడానికి అన్నటువంటి మాట ఏంటంటే, వారు దేవునికి బహు ప్రియమైన వారు. మీరు దేవునికి బహు ప్రియమైన వారు. మీ గురించి మాట్లాడుతున్నారు. మీరు దేవునికి బహు బహు ప్రియమైనటువంటి వారు. హల్లెలూయా. సో ఇక్కడ ఏం జరిగింది? కోలీగ్స్ అయినటువంటి వాళ్ళందరూ కలిసి ఈయన మీద పన్నాగం పన్ని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక మంచి ప్లాన్, మంచి మాస్టర్ ప్లాన్ వేశారు. రాజా ఒక 30 రోజుల పాటు ఎవరైనా సరే దేశంలో ఉన్నటువంటి వారు మీకు తప్ప ఇంకొకరికి ఎవరికి ప్రార్థనలు చేయకూడదు, ఇంకొకరికి ఎవరికి మొర్ర పెట్టకూడదు, ఎవరికి విజ్ఞాపన చేయకూడదు, ఎవరికి తమ యొక్క విన్నపాలను తెలియజేసుకోకూడదు, మీకే తెలియజెప్పాలి. రాజుగారికి మహా సరదానికి ఇచ్చేదే కానీ, అబ్బా అందరూ నాకే మొర్ర పెట్టుకుంటాం తప్ప ఇంకెవ్వరికి మొర్ర పెట్టుకొని ఉండటం, ఇది సూపర్ ప్లాన్గా ఉంది, గాను మాస్టర్ ప్లాన్గా ఉంది, రాసేయండిరా మీరు అలా రాసేయండి అని చెప్పి రాయించేసి దానికి ఆ ఉంగరం ముద్ర బడియలు గుద్దేశారంటే ఆ ఉంగరంతో ముద్ర వేసేసారు. ఒకవేళ ఇందులో మళ్ళీ లిటికేషన్ ఏం పెట్టారంటే, ఎవరైనా గనక మీకు కాకుండా ఇంకొకరికి ఎవరికైనా గనక ప్రార్థన చేసినట్టు ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి సింహాల భూమిలో వేసి చంపేయాలి. మీకు కాకుండా ఇంకెవరికైనా ప్రార్థన చేస్తే వాళ్ళని బతకూడదు రాజా, వాడిని తీసుకెళ్లి సింహాల భూమిలో వేసాడు. ఓ ఇది ఇంకా సూపర్, డబల్ ముద్ర, మళ్ళీ ఇంకో ముద్ర వేసి అని చెప్పేసి మళ్ళా ముద్ర వేసేసినట్టున్నాడు. ఈ శాసనం బయటకు వెళ్ళిపోయింది, ఊరంతా చాటిపోయింది. కానీ దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం దగ్గర కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏమేమి రాయబడింది అంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకొనినను. తన ఇంటికి వెళ్ళి తన యొక్క పైకప్పు కిటికీలైనటువంటివి తెరచి ప్రతిరోజు ముమ్మారు తన దేవునికి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నటువంటి ప్రకారంగానే తలుపులు తెరచి మరి మొకాళ్ళుని ప్రార్థన చేయొచ్చు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి మాట, నో మ్యాటర్ వాట్, ఎలాంటి అసూయలు మీ మీదకి వచ్చినా, ఎలాంటి ద్వేషాలు మీ మీదకి వచ్చినా, ఎవరు మీకు వ్యతిరేకమైపోయినా, బహుశా ఆఫీసులో మీ వాళ్ళకు వ్యతిరేకమై ఉన్నారు, మీకు ఇంట్లో ప్రజలు వ్యతిరేకమై ఉన్నారు, ఇంట్లో అత్తగారు వ్యతిరేకమై ఉన్నారు, మామయ్య గారు వ్యతిరేకమై ఉన్నారు, లేక ఒకవేళ కోడలు గారు మీకు వ్యతిరేకంగా ఉన్నారని మీరు నలిగిపోతూ ఉండి ఉన్నారు, అల్లుడి గారు మిమ్మల్ని నానా రకాల మాటలంటూ ఏడిపిస్తున్నారు, ఒకవేళ అల్లుడి గారిని బట్టి అత్తగారు మామగారు లేనటువంటి వారు మీరు నలిగిపోతూ ఉండి ఉన్నారు, లేక సమాజంలో సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకవేళ మిమ్మల్ని వేరు చేసినట్టుగా ఒకవేళ మీరు ఫీల్ అవుతున్నారు, మీ మీద ఎటువంటి అసూయ ద్వేషాలు వచ్చి ఉన్నాయో, ఎటువంటి శాసనములు ఒకవేళ మీ మీద చేయబడి ఉన్నావు. ఈరోజు నేను శాసనం అంటే నాకు ఒక మాట వస్తుంది, బహుశా మీ యొక్క కోర్టు కేసు కూడా మీ పక్షంగా రాలేదేమో. మొన్న మధ్యలో ఒక కుమార్తె నాతో చెప్తూ ఉంటుంది, డాడీ గారండి ఇలాగనండి మాకు సంబంధించినటువంటిది, నా భర్త చనిపోయారు, ఆ భర్త చనిపోయినటువంటి ఒక కోర్టు కేసు, ఆస్తిని గురించినటువంటి ఒక కోర్టు కేసు, నాకు ఒక కుమారుడు ఉండి ఉన్నాడు, ఆ కుమారుడు వస్తుందని కేసులో ఉండి ఉన్నది, ఆయన చనిపోయిన తర్వాత అది కేసు పెట్టడం జరిగింది, కానీ ఇప్పుడు ఆ కేసు నా పక్షంగా రాలేదండి, నా పక్షంగా లేకుండా పోయిందండి, అందులో నేను ఓడిపోయినండి, ఏం చేయాలో నాకు దిక్కు తోచట్లేదండి. మీకు తెలిసిన ఇంకొక లాయర్లు ఎవరు ఉన్నారంటే నాకెవరున్నారు, యేసుప్రభు అనే లాయర్ తప్ప. సో నేను ఆ కుమారుడు చెప్పాను, అమ్మ దేవుడి దగ్గర నేను మొరపెట్టడం తప్ప నేను అంతకు మించి నేను ఏం చేయగలను తల్లి, కలవరపడద్దమ్మా. ఒకవేళ ఏకలోక సంబంధంగా నీ అత్త మామలైనటువంటి వారు నిన్ను దూరం చేసిన, ఇటు భర్తను పోగొట్టుకుని ఉన్నావు, ఇటు అత్త మామలు నీకు వ్యతిరేకమై ఉన్నారు, కేసు కూడా నీ విషయంలో ఓడిపోయినటువంటి పరిస్థితి అయ్యున్నది, ఈరోజు నీ కొడుక్కి ఆధారమైనటువంటిది లేకుండా ఉండి ఉన్నది, నీకే ఉద్యోగం లేకుండా బలహీనరాలుగా నీవు ఉండి ఉన్నావు. బట్ స్టిల్ నేను చెప్తున్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి. డోంట్ వరీ అట్ ఆల్. సేమ్ జరిగింది దానియేలు విషయంలో. ఆయన దేవునికి ప్రార్థించుకుంటూ ఉన్నాడు, దేవునికి స్తుతి ఆగము చెల్లించుకుంటూ ఉండి ఉన్నాడు. బట్ అలా ఏం జరిగింది అంటే రెడీగా కాసుకుని ఉన్నారు, వాళ్ళందరూ కూడా చక్కెర పక్షుల్లాగా నడుగా కాసుకుని ఉన్నారు, లోకులు కాకులు అనేటువంటి రీతిగా కాకుల్లాగా కాసుకుని ఉన్నారు. ఎప్పుడైతే ఈయన ఇలా ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఉన్నాడు, ఎప్పుడైతే దేవునికి మొర్ర పెట్టడం మొదలుపెట్టినా దాచిటండి గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి రాజుగారి దగ్గరికి, రాజా నువ్వు ప్రేమించి నువ్వు హెచ్చిస్తూ ఉన్నావే ఒక మనుషుడు, ఇదిగో దానియేలు అనేటువంటి అతడు, నీవు ఇటువంటి శాసనం సంతకం చేసిన తర్వాత కూడా అతడు నీకు మొర్ర పెట్టుకుండగా తన కిటికీ తలుపులు తెరచి తన దేవుని కన్నట్టుగా తను మొర్ర పెట్టుకుంటాడని చెప్పేసి అన్నాడు. రాజుగారికి దెమ్మ తిరిగిపోయింది. అమ్మా ఇదిరా మీ పన్నాగం, నేను దాన్ని గ్రహించలేకపోయాను,
నేను ప్రేమించినటువంటి దానియేలునే సింహాల బోల్లో పడేయించాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేశారా, మీరు తప్పిద్దామనుకున్నారు. కానీ ఈలోగా అధిపతులు లేక అధికారులు అయినటువంటి వాళ్ళు ఏమంటారంటే, రాజా నువ్వు శాసనం చేశావు, చట్టం దాని పని అది చేసుకెళ్ళిపోవాలి. నువ్వు శాసనం గనక మార్చావా, నీ యొక్క ఉంగరముతో దాన్ని ముద్ర వేశావు. నువ్వు గనక చట్టాన్ని మార్చడం అనేటువంటిది కుదరదు. నువ్వు చేసినటువంటి శాసనం ప్రకారంగా ఎవరైతే నీకు కాకుండా ఇంకొకరికి మొరపెడతారో వాళ్ళని సింహాల బోలో వేసి తీరవలసిందే, వాడు చావాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి ఉన్నారు. నిజమే, చట్టము దాని పన్నది చేసుకెళ్ళిపోతుంది. చట్ట ప్రకారంగా ఒకవేళ మనకు ఒక్కొక్కసారి కొన్ని కష్టాలు రాక తప్పు. చట్ట ప్రకారంగా మనం ఒక్కొక్కసారి కోర్టు దగ్గరికి వెళ్ళక తప్పదు. నా మటుకు నేను వెళ్ళాను, కోర్టు దగ్గరికి వెళ్ళినటువంటి అనుభవాలు నాకు ఉన్నాయి. ఏమిలే, మన బ్రదర్ గారు అనిల్ కుమార్ గారికి తర్జుమా చేసినటువంటి విషయంలో 9-10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక విషయం. సో అప్పుడు ఏదో కోర్టుకి కట్టడం జరిగినట్టుంది. తర్జుమా చేసినందుకు నా పేరు కూడా అందులో ఇరికించారు, నాతో పాటు ఇంకొక 5 అయినటువంటి వారు. సో మేమందరూ వెళుతూ వచ్చినాం, వాయిదాలు వెంబడి వాయిదాలకి 9 సంవత్సరాల పాటు వెళుతూ వచ్చినాం. చివరికి వేరొక జడ్జి గారు వచ్చారు, వారు దాన్ని తీసుకుని వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి నేనేమో ఇజ్రాయెల్ వెళ్ళొచ్చా. నేను ఇజ్రాయెల్ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఈ వాయిదాలు ఇది ముగింపు సెక్షన్లో కన్నట్టుకు వచ్చి 2 రోజులు 3 రోజులకి వేసేసారు. ఇది 2 రోజులు 3 రోజుల్లో నేను రాలే, కనబడలే. అంతే, ఈసారి మళ్ళా చట్టం బిగించుకొని NBW అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే వచ్చిన వెంటనే ఇండియాలో దిగిన వెంటనే పట్టుకొని తీసుకెళ్లి అరెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నమాట. నిజంగానండి, ఒకవేళ నేను అనుకుంటున్నా అది అంత నిజంగా అంత సీరియస్గా కనుక ఒకవేళ జడ్జి మేడం అనేటువంటిది చేసి ఉంటే నేను ఎయిర్పోర్ట్లో దిగేసరికి వచ్చేస్తే చట్టం దాని పని అది చేసుకెళ్ళిపోద్ది. అక్కడ పోలీసులే నన్ను పట్టుకొని తిన్నగా కరీంనగర్ తీసుకెళ్లిపోయి అక్కడ జైలుకి అప్పగించేయడానికి అనేటువంటిదిగా జరిగిపోయింది. కానీ దేవుని యొక్క కృప, బహుశా ఆవిడ సీరియస్ అయితే అయ్యింది, కానీ బహుశా NBW రాసి ఉండి ఉండకపోవచ్చు. అందుకనే ఎవరో నా దగ్గరికి రాలేదు. ఈలోగా వేరొక ప్లేటర్ పెట్టుకుని కూడా మరలా మేము వాదించడానికి అనేటువంటి రీతిగా మేము తీసుకుని వెళ్ళి ఉన్నాం. దేవుని యొక్క మహాకృప చేత 9 సంవత్సరాల అనంతరం కేసు కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ అక్కడ శాసనం అనేటువంటిది చేయక తప్పదు. అక్కడ శాసనం ప్రకారంగా నాకున్న మీటింగ్స్, ఇంటికి వచ్చిన వెంటనే నా మీటింగ్స్ వదిలేసుకుని ఇంకా వాటిని తప్పదు. చట్ట ప్రకారంగా నేను వెళ్ళి కోర్టులో కనబడాలి. నేను వచ్చిన వెంటనే అక్కడ కోర్టులో నేను వాళ్ళకి దర్శనం ఇచ్చుకోవాలి. సో నేను కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు ప్రకారంగా దండం పెట్టుకున్నా. అక్కడ బోను దగ్గరికి వెళ్ళి నిలబడవలసినటువంటి నిలబడి ఉన్నాం. సో వారు చెప్పినటువంటి మాటలు వింటూ చివరిగా ఉన్నారంటే మీకు కొట్టేసేవాళ్ళ. కానీ కొట్టేసిన తర్వాత స్తుతి చెల్లించడం కాదండి. మనం ఎలా ఉండాలంటే అట్టి శాసనం సంతకము చేయబడినప్పటికీ మన దేవుణ్ణి ప్రార్థించడం, స్తుతించడం అనేటువంటి ఉండాలి. నా మటుకు నేను అలాగే సిద్ధపడ్డానండి. నేనేమి పెద్ద ఊరికే ఏడ్చేసి కంగారు పడిపోయి బెంబేలెత్తిపోయి లేను. 2 నిర్ణయాలు. ఒకటి, నేనేమనుకున్నానంటే అన్యాయంగా నన్ను జైల్లోనికి తీసుకెళ్లింప చేయడు నా దేవుడు. ఒకవేళ నేను జైల్లోనికి వెళ్ళేటువంటి పరిస్థితే కనుక వస్తే బహుశా అక్కడ ఎవరో ఒకరికి ఒకవేళ నేను సువార్త ప్రకటించవలసిన వాడనై ఉన్నానేమో. అందుచేత నా దేవుడు నన్ను అక్కడ తీసుకుని వెళ్తున్నాడు. ఒకవేళ జైల్లోనికి వెళ్ళినా కొట్టబడ్డం లేకపోతే హింసింపబడ్డం భయంకరమైనటువంటి రీతికి ఉండేటువంటిది అలాంటివి ఉండనివ్వడం. ఎందుకంటే దానియేలుకి అదే దేవుడు జరిగించినటువంటి విషయం. దానియేలు దేవునికి బహు ప్రియమైనటువంటి వాడు కనుక రాజుగారు తప్పిద్దామని చూసినా శాసనం చట్టం దాని పని అది చేసుకున్నందు చేత ఇటు రాజుగారికి చివరికి అంటాడు కదా, దానియేలు నేనేమీ చేయలేకపోతున్నాను, దానియేలు నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు సేవించుతున్న దేవుడే నిన్ను రక్షిస్తాడని చెప్పేసి అని తీసుకెళ్లి ఆ యొక్క సింహాల బోర్లో కన్నట్టుగా విడిచిపెట్టేశారు. వచ్చాడు దానియేలు రాజుగారు. ఆయన నిద్ర పట్టడం లేదు, ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. రాత్రి మెలకుగానే ఉండి ఉన్నాడు. మ్యూజిక్ వాయించేవాడిని వద్దనేశాడు, పరిచయం చేసేవాడిని వద్దనేశాడు. నిద్రపోకుండా కనిపెడతా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. తెల్లవారుజామున 5 అవుతుంది. టంగని కట్టుకొట్టేసారు కదా, పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఆయన సింహాల బోర్లో నా దగ్గరికి. రాజు అంత వేగంగా వచ్చేసి దూరం నుండి కేక వేసి అన్నాడు, దానియేలు నువ్వు నిత్యము సేవించుతున్నటువంటి నీ యొక్క దేవుడు నిన్ను రక్షించగలిగిన. అసలు నేనంటాను, రాజుగారు ఒక అన్యుడయ్యుండి యూదుడు కానివాడయ్యుండి ఆయన ఆ విధంగా పిలిచి పలకరిస్తున్నాడు అంటే ఆయనలో ఉన్న విశ్వాసం నేను చూడగలిగాను. వా, ఎంత అద్భుతమైనటువంటి ఒక విశ్వాసం అండి. ఆయన పిలుస్తుంటాడు, దానియేలు నువ్వు నిత్యము సేవించుతున్న నీ దేవుడు అన్ని సింహాలు లోపల అక్కడికి వేయబడిన తర్వాత తప్పించబడే అవకాశం లేదు. 1-2 అయ్యాం కానీ ఎన్నో సింహాల బోర్లో ఉండి ఆ గుహలో ఉండి ఉన్నారు. అలాంటిది ఈయన గారు విశ్వాసంతో పిలుస్తుంటాడు, దానియేలు నువ్వు నిత్యము సేవించుతున్నటువంటి దేవుడు నిన్ను రక్షించగలిగిన. హై ఫ్రెండ్స్, మనము దేవునికి బహు ప్రియమైన వాళ్ళము గనక డోంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లం. సింహాల వైపు చూడొద్దు, సింహాల గుహ వైపు చూడొద్దు.
దానియేలు చేసినట్టుగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి స్తుతి యాగమే చెల్లించుకుందాం. దాక్కుని చేయొద్దు, తలుపులు వేసుకొని మనం చేయొద్దు. లేకపోతే రహస్యంగా నేను ప్రార్థన చేసుకున్నానని మామూలుగానే ఉండిపోయి ప్రార్థన లోపలే ప్రార్థన చేసుకున్నట్టు ఉండొద్దు. నో వర్రీ, దేవుని స్తుతించుకుందాం రండి. నేను బయట దేశాలకు వెళ్తున్నప్పుడు కూడా యాక్చువల్లీ కొన్ని దేశాల్లో ఇంకొక మతం అనేటువంటి వాళ్ళు అక్కడ ప్రార్థన చేసుకున్నందుకు అనుమతినివ్వరు. కానీ అక్కడ మా గైడ్లు వాళ్ళతో నేను చెప్తుంటాను, అరే నాయన నేను ప్రార్థన చేయకుండా ఉండలేనురా బాబు, ప్రతిరోజు తెల్లవారుజామున ఒక అర్ధగంట నేను ప్రార్థన చేసుకుంటా. ఆదివారం నాడు వచ్చిందనుకోండి, ఏ దేశం అయితే కానివ్వండి, నేను కాసేపన్నా దేవుని స్తుతించి ఆరాధించుకోవడానికి నాతో పాటు ఉన్నటువంటి మా 40 మంది మా 50 మంది మేము ఎక్కడన్నా ఒక చోట స్తుతించుకొని ప్రార్థించుకుంటారు బాబు అంటే 1-2 సార్లు అక్కడ ఏమైందంటే టూరిజం పోలీసులు కూడా వచ్చారు, నా దగ్గరికి వచ్చేసి నువ్వు మతపరంగా చేస్తున్నావా అని చెప్పేది అంటే కాదు మేము మాట్లాడుకుంటున్నాం, దేవుని యొక్క ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనేటువంటి చెప్పా. ఈలోగా మా గైడ్కి ఫోన్ చేసి వెంటనే రే బాబు చూడు ఎవరో వచ్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పేసి వెంటనే ఫోన్ చేస్తే అప్పుడు ఆడొచ్చి గబగబా లేదే వాళ్ళు ఏదో కాసేపు ఏదో మాట్లాడుకుంటున్నారంట అంతే, ఒక అర్ధగంటలో మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఏం కాదని చెప్పి ఆ టూరిజం పోలీసులు మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతుండేవాడు. దేవుడు తలుపులు తెరిచి ఉన్నాడు. దేవునికి బహు ప్రియమైన వాడుగా ఎక్కడైనా సరే, ఏ దేశంలోనైనా సరే, నా దేవుని సేవించడానికి, నా దేవుని పూజించడానికి, నా దేవుని ఆరాధించడానికి, నా దేవుని స్తుతించుకోవడానికి నా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. ఈరోజు అనుకున్నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ఎలాంటి శ్రమ మీకు ఎదురై ఉన్నదో, ఎలాంటి ఒంటరితనం మీకు ఎదురై ఉన్నదో, ఎలాంటి అసూయ ద్వేషాలు మీకు ఎదురై ఉన్నవో, చివరికి బహుశా మీరు ఎలాంటి సింహాల బోను అంటే అక్కడ సింహాల బోనులో మీరు పడవేయబడి ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సింహాల గురించి ఏమిటంటే సింహముల నోళ్ల వంటి మనుషులంట. అసలు వాళ్ళ నోళ్లే సింహముల నోళ్ల వంటి నోళ్ళు అంట, కోరలు కలిగినటువంటి ఒక నోళ్ళు అనమాట. ఆ నోళ్లతో మనం మింగేద్దామని చూస్తూ ఉంటారు, ఆ నోళ్ళతో మనం కొరికేద్దామని చూస్తూ ఉంటారు. వారి యొక్క మాటలు మనల్ని చాలా గాయపరుస్తుంటాయి కదా. ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళే మన కొరకు అన్న మాటలు మనం తట్టుకోలేకపోయాం కదా. నాకు తెలుసు మీరు ఎంత నలిగిపోయారో నాకు తెలుసు, ఎంతగా మీరు కృంగిపోయారో నాకు తెలుసు. బహుశా మీ భర్త అన్న మాటకే మీరు చాలా కృంగిపోయారమ్మా, మీ బిడ్డలన్న మాటలకి మీరు చాలా కృంగిపోయారు కాదు. బహుశా మీ కుటుంబీకులైనటువంటి వారు పలుకుతున్నటువంటి ఒక మాటలకు మీరు చాలా నలిగిపోయిన స్థితిలో ఉన్నారు. సింహంలో కోరలు వంటి కోరలు వేసుకొని మా మీద ఇలా మాట్లాడారండి అని చెప్పేసి మీరు నలిగిపోతున్నారు. ఎవరోజాకి ఎందుకంటే మొదలైనాను సొంత కూతురే మమ్మల్ని ఇలాగ అందని చెప్పేసి ఒకళ్ళు నలిగిపోతూ ఉన్నారు. మా సొంత పిల్లలు, ఇంకా అల్లుడు కాదు లేకపోతే కోడలు కాదండి బాబు, మా సొంత బిడ్డలు వాళ్ళు మా విషయంలో మాట్లాడుతున్నటువంటి మాటలు మేము తట్టుకోలేకపోతున్నామండి, గుచ్చుకుపోతున్నాయండి బాబు గుండెల్లోని. ఎంత వేదన అవుతుంది పాస్టర్ గారు, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు అక్కడ కన్నీరు కాల్చేస్తున్నా. అక్కర్లే, నువ్వు దేవునికి బహు ప్రియమైన వ్యక్తి. ప్రజలు మీకే నేను మాట్లాడుతున్నా. అమ్మా సిస్టర్ గారు మీతోనే నేను చెప్తున్నాను రా, మీరు దేవునికి బహు ప్రియమైన వ్యక్తులు. బహుశా మన బిడ్డలే, మన కుటుంబీకులే, మన రక్త సంబంధులే ఒక సింహముల వలె ఉండి ఉన్నారేమో. లేదు, నేను అంటాను కదా, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏమన్నదంటే అపవాదైనటువంటి వాడు గర్జించు సింహము వలే ఎవరిని మింగుదునా అని ఎదురుతున్నాడు. వాడి కోరలేదు ఈసారి. ఎందుకంటే నా యేసయ్య శిలువ దాని మీద ఆయన శిలువలో ప్రాణం పెట్టినప్పుడు మేకులు ఆయనకు పాదాల దిగ్గొట్టబడినప్పుడు, ఆయనకు చేతుల్లో మేకులు కొట్టబడినప్పుడు సైతన్ గడి చేతుల్లో మేకులు కొట్టేశాడు, సైతన్ గడి యొక్క పాదాల మేకులు కొట్టేశాడు. వాడు తలకాయ చెదగొట్టబడింది, వాడు తలకాయ చెదగొట్టబడి పళ్ళు వదలకేమండి అన్నాడు. అక్కడ కోరపళ్ళన్నీ తీసివేయబడినాడు. అందుకని వాడు సింహం మళ్ళీ గర్జించు ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. సైతన్ గాడు ఒకవేళ మనం పడగొట్టడం చూస్తున్నాడేమో. సాతానుడు ఒకవేళ ఎవరిలో ఒకరిలో దూరి, మనకు తెలిసినటువంటి వాళ్ళలో మన కోలీగ్స్లో దూరి సాతానుగాడు మన మీద పన్నాగం పన్నుతూ ఉన్నాడేమో. ఒక దైవ సేవకుడు నేను చూస్తున్నా, బ్రదర్ ఒకవేళ మిమ్మల్ని ఆ ఊర్లో వచ్చి పంపించేయాలని చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, డోంట్ వరీ, వాళ్ళ మీద నువ్వు ద్వేషం పెట్టుకోకండి. బ్రదర్ గారు మీకేనే చెప్తున్నాను, సేవకులుగా ఉన్న మీకేనే చెప్తున్నాను. ఆ మనుషుల మీద మీరు ద్వేషం పెట్టుకోకండి, ఆ మనుషుల మీద కక్ష పెట్టుకోకండి. వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని దీవించండి. చేతనైతే చిన్న కానుక మీరే తీసుకెళ్ళవండి. వాళ్ళు మీ కానుక ఇవ్వడం కాదు, మీరే తీసుకెళ్ళి కానుక ఇవ్వండి. చూడండి మధ్య ఎలా ఉంటుంది ఈసారి. దేవుడు మనకి ఎటువంటి కాపుదల సంరక్షణ అనేటువంటిది అక్కడ అనుగ్రహిస్తున్నాడు. సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు. అపవాది గర్జించు సింహం వల్లే ఉండిన మనల్ని మెంగలేడు. వాడు కోరలు వేసుకున్న ఒకవేళ మన మీద ఎలాంటి మాటలు దుష్ప్రచారాలు చేసినా, ఊర్లో ఎలాంటి బురద చల్లడానికి అనేటువంటిదిగా కోరలు వేసుకుని వచ్చినా, మన మీద ఎలాంటి మాటలు అనేటువంటి ఆయుధాలు పెట్టుకున్నా ఏం చేయలేడు. హల్లెలూయా. సాతాను వాళ్ళని ఏం చేయలేడు, మిమ్మల్ని ఏం చేయలేడు. ఎందుకో తెలుసండి, మీరు దేవునికి బహు ప్రియమైన వారండి. అమ్మా మీకే గురించే నేను మాట్లాడుతున్నాను రా. లోకమందరికీ, ఊరందరికీ, మీ ఇంట్లో వాళ్ళందరికీ ఒకవేళ మీరు వేరేగా ఉన్నట్టుగా ఉన్నా, నా దేవుడు చెప్తున్న మాట ఏమన్నాడు, మీరు నాకు బహు ప్రియమైన వాళ్ళు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
ఐ విల్ ప్రొటెక్ట్ యూ, నేను నిన్ను కాపాడుతా, నేను నిన్ను భద్రపరుస్తా. అప్పుడు దానియేలు లోపల నుంచి చెప్తున్న మాట ఏమన్నాడు తెలుసండి, రాజు చిరంజీవి అగుగాక దేవుడు తన దూతను పంపించి, నేను దేవునికి బహు ప్రియమైన వాడుగా ఆయన ఎన్నిక చేసుకున్నాడు గనక దేవుడు తన దూతను పంపించి ఈ సింహములు నాకు ఏ హాని చేయకుండా ఈ సింహములను చిన్నంగా కాపాడి అన్నాడు. హల్లెలూయా. లేదంటే దానియేలుని బహు ప్రియమైన వాడిని పిలిచిన దేవుడు దానియేలును అన్ని సింహములు ఉన్నటువంటి ఒక గుహలో నుండి ప్రాణాపాయం రాకుండా కాపాడగలిగినటువంటి ఒక దేవుడు భయంకరమైన క్రూరమైనటువంటి ఒక జంతువులు, సర్కస్ లో ఉన్న జంతువులు కాదండి, ఆ కౌశకర్రో లేకపోతే ఏదో కొరడాయో పట్టుకుని దాన్ని ఇలా జులిపిస్తుంటాయి కుర్చీలోకి కూర్చోడానికి, లేకపోతే అక్కడి నుంచి మనకు పళ్ళు చూపించడానికి ప్రాక్టీస్ చేయబడినటువంటి జంతువులు కావాలి, క్రూరమైనటువంటి జంతువులు. అందుకని మళ్ళీ తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే, రాజుగారు వెంటనే ఏమన్నాడు తెలుసండి, ఎవరైతే దానియేలు మీద ఇలాంటి అసూయ ద్వేషం పెట్టుకుని ఎలాంటి పన్నాగం పన్ని ఎలాంటి యొక్క ప్రణాళిక చేయడానికి శాసనం చేయడానికి పూనుకున్నారో 125 మందిని తీసుకొచ్చి ఇందులో పడేయండి అన్నాడు. వాళ్ళ భార్యలు కూడా తీసుకొచ్చి ఇందులో పడేయండి అన్నాడు. వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చి ఇందులో పడేయండి అన్నాడు. బహుశా నేను అనుకుంటాను 125 మందికి బహుశా ఒక్కొక్కరు చొప్పున చేసుకుంటే 125 మంది స్త్రీలు అంటే 250 మంది కనీసం. అప్పటి రోజుల్లో పిల్లలు కంటే డజన్ పిల్లలు కనేవారు. పోనీ ఇప్పట్లాగన్నట్టుగా లెక్కలు వేసుకొని ఇద్దరే వేసుకుందాం ఒక కుటుంబానికి అంటే వాళ్ళు ఇంకొక 250 మంది అంటే 250 మంది భార్యాభర్తలు, ఇద్దరిద్దరు పిల్లలు చొప్పున కుటుంబానికి వేసుకుంటే నేను ఇంకొక 250 మంది పిల్లలు, కనీసం ఒక 500 మంది ప్రజల్ని ఆ సింహంలో గుహలోనికి వేస్తేనంట బైబిల్లో రాయబడిన మాట ఏముందనంటే, ఒక్కడు కూడా మిగల్చకుండా కిందకు రావటం పూర్తిగా కింద వరకు రాకముందే వాళ్ళు ఎముకలు సైతం పొడం చేసేసినాయి అంటండి. అంటే ఎన్ని సింహాలు ఉన్నాయో, ఎంత శక్తి కలిగినటువంటి సింహములో 500 మందికి పైగా వేయబడినటువంటి మనుషులు పొడు చేసేసినాయి. అలాంటిది దానియేలుని ముట్టుకోకుండా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసండి, దానియేలు దేవునికి బహు ప్రియమైన వాడు గనక. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, దానియేలు దేవునికి బహు ప్రియమైన వాడిని చెప్పడానికి నేను మీ ముందుకు రాలే. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరును దేవునికి బహు ప్రియమైన వారు. మీరే ఈరోజు మీ గురించి నేను చెప్తున్నా. ఒక సిస్టర్ అయి ఉండొచ్చు, నా మాట వింటున్నటువంటి ఒక బ్రదర్ అయి ఉండొచ్చు, మీరు పెద్ద వయసు కలిగినటువంటి వారు అయి ఉండొచ్చు, లేక చిన్న వయసు కలిగినటువంటి వారు అయి ఉండొచ్చు, విద్య లేని పామర్లు అయి ఉండొచ్చు, ఇంటికాడే ఉండి నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు ఉండొచ్చు. డజంట్ మ్యాటర్ హూ ఎవర్ యు ఆర్, ఎవరైనప్పటికన్నా సరే. కానీ ఈరోజు నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, మీరు దేవునికి బహు ప్రియమైన వారు కనుక సింహములు అనేటువంటి అపవాది కానీ, సింహంలో కోరం వంటి మనుషుల యొక్క మాటలు కానీ, మీకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధము కానీ వర్గలదు. ఆయన మిమ్మల్ని తన దూతను పంపించి కాపాడుతున్నాడు. ఆయన తన దూత ద్వారా మీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు, మిమ్మల్ని భద్రపరుస్తున్నాడు. హ్యాపీగా ఉండండి, దేవుని స్తుతించుకోండి. అయ్యో నేను ఒకవేళ దేవునికి ప్రాణం చేస్తే సింహాల బోన్లో వేస్తారేమని చెప్పాను, భయపడలేదు. దాని సింహాల బోనులోనికైనా వెళ్తాను, కానీ నా దేవుని స్తుతించకుండా నేను ఉండలేను. ఇదండి మనం చేయాలి. మన దేవునికి బహు ప్రియమైన వాళ్ళంగా మనం చేయగలిగింది ఏంటంటే, దేవుని స్తుతించడం, దేవుని కనపరచడం, దేవునికి ప్రార్థించడం. మళ్ళీ అడుక్కోవడం కావచ్చమండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ప్రార్థించడం, దేవా సింహాల బోధ పడకుండా చేయనైనా, దేవా సింహాలు నాకు హాని చేయకుండా చేయనైనా, దేవా సహాయం చేయనైనా, దేవా నీవి నన్ను కాపాడినైనా. ఈ కాదు మనం చేసిన ప్రార్థన. స్తుతించండి. స్థుతిస్తుండగా దేవుడు తన దూతను పంపించుకున్నాడు. నీకు కావలసిన కాపుదల సంరక్షణ దేవత దేవుడు తన దూత ద్వారా నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ దూత నీ దగ్గర ఉంటుండగా, ఆ దూత నిన్ను బలపరుస్తుంటుండగా, ఈరోజు నేను చెప్తా, ఏ శత్రువు నీకు హాని చేయలేడు. నిజాన్ని చెప్పాలంటే శత్రుత్వం లేకుండా చేస్తున్నాడు. వాళ్ళు చచ్చిపోవాలని నేను కోరుకోను, మనకి శత్రువులు అనేటువంటి వాళ్ళు చచ్చిపోవాలని నేను అనుకోను. ఎవరు మనకు విరోధంగా ఉండి ఉన్నారో, ఎవరు మనకు విరోధంగా పన్నాగం పని ఉన్నారో, ఎవరు మనకు వ్యతిరేకంగా ప్లాన్లు చేసి ఉన్నారో, వాళ్ళు పోవాలి, వాళ్ళు నశించుకోవాలని నేను కోరుకుంటాను. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం ఈరోజు నేను చెప్పగలిగినటువంటి సువార్త ఏంటంటే, వారందరూ రక్షింపబడి మనకు శత్రువులు లేకుండా మనం సమాధానంతో జీవించినట్లు దేవుడు చేస్తున్నాడు. ఎందుకు అనంటే, నేను దేవునికి బహు ప్రియమైన వ్యక్తిని, మీరు దేవునికి బహు ప్రియమైన వ్యక్తులు. ఆ దేవుడు తన దూతను పంపించి ఏ సింహములు మనకి హాని చేయనివ్వకుండా, అపవాది మనకి ఏ హాని కలగనివ్వకుండా, ఏ శత్రువులు మనకి హాని కలగనివ్వకుండా, అసలు శత్రువులే లేకుండా చేసి ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తున్నాడు. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నిజమేనైనా ఈ కుటుంబంలో బహుశా ఎవరో ఒకరు ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొంటున్నారో నీకు తెలుసు. ఆనాడు దానియేలుకు ఎదురైనటువంటి హింస వలె
దానియేలుకు ఎదురైనటువంటి ఒక పన్నాగముల వల్లే సొంత వాళ్ళేనైనా, తోటి వాళ్ళేనైనా, తన తోటి ఉద్యోగస్తులనైనా ఆయన మీద పన్నాగం పని ఆయన సింహాల బోల్లో పడవేయాలని చెప్పేసి రాజుగారి యొక్క మెప్పును పొందుకొని శాసనం చేయించున్నాను. అయినను దానియేలు భయపడలే. ఎందుకంటే దానియేలు నీకు బహు ప్రియమైన వాడని నువ్వు సెలవిచ్చినావు. దానియేలు గ్రంథంలో ముమ్మారు మీరు చెప్పారు నాయన, దానియేలు నీవు బహు ప్రియమైన వాడమని చెప్పినారు. నీ దూతను అక్కడ పంపించినాను నాయన, బహు ప్రియమైన వాడు గనక నీ దూతలతో నాయన మా పక్షంగా నువ్వు పోరాటాన్ని సాగిస్తున్న దేవుడు నాయన, మీరే యుద్ధము జరిగించిన దేవుడు నాయన, యుద్ధము యెహోవాది అన్నట్లుగా నీ దూత వెళ్ళి మా కొరకు పోరాడుతున్నాం. మేము పోరాడవలసిన పనిలే, మేము కేవలం పంతులు తీరి నిలబడి అక్కడ స్తుతించి ప్రార్థించడం తప్ప ఇంకోటి లేదు నాయన. అలాగే ఈ రోజు మేము ధ్యానించిన రీతిగా ఒకవేళ సింహాల బోన్లో పడవేయబడినప్పటికీ నన్ను అసూయపరలేనటువంటి వారు ద్వేషించి మమ్మల్ని సింహాల బోన్లో పడేసి చంపేయాలని చూచినప్పటికీ నన్ను అక్కడికి నీ దూతను పంపించి ఆ సింహములు మాకు ఏ హాని చేయనివ్వకుండా నువ్వు కాపాడి ఉన్నందుకు నీకు వందనాలు. ఇదిగో నన్ను బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నా. నాన్న తోటి ఉద్యోగస్తులు కానివ్వండి, ఇంట్లో వాళ్ళు కానివ్వండి, పొరుగు వాళ్ళు కానివ్వండి, సమాజంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, చివరికి వీరు వెళుతున్నటువంటి సంఘములో ఉన్నటువంటి బిడ్డలు కూడా నైనా వీరికి వ్యతిరేకముగా ఆలోచనలు కలిగి ఉన్నారు, వ్యతిరేకముగా పన్నాగములు కలిగి ఉన్నారు. వీరిని నాశనం చేయాలని, వీరి కుటుంబాన్ని నాశనం చేయాలని, వీరి బిడ్డల బ్రతుకులను నాశనం చేయాలని, వీరి కుటుంబ సభ్యుల జీవితాన్ని నాశనం చేయాలని బురద చల్లడానికి కోరలు వేసుకొని నైనా వారి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజుని నేను వీరు నీకు ప్రియమైన బిడ్డలు కనుక వీరు కన్నీరు పెట్టట్లేదు, ఏడవట్లేదు నాయన, ఏడు మొదలతో ప్రార్థన చేయట్లేదు నాయన. ఈ బిడ్డలు మా ప్రభు నిన్ను స్తుతిస్తున్నాను నాయన. ఇది మొదలుకొని వారు నిన్ను స్తుతిస్తుండగా యేసు నామములో నేను పలుకుతున్నా. ప్రతి సింహముల నోళ్లను ముయించి వేసినా నాయన. నీ యొక్క దూతను పంపించి సింహముల బోనులో నుండి మీరు మమ్మల్ని కాపాడి సజీవులుగా లేవనెత్తి ఉన్నారు నాయన. శత్రుత్వం అనేటువంటి నా సింహాలు పొడి చేసేసినాయి నాయన. ఏ ఒక్కరు చచ్చిపోతాం మా ఉద్దేశము కాదు, ఏ ఒక్కరు నశించిపోతాం మా ఉద్దేశము కాదు నాయన. కానీ శత్రుత్వం అనేటువంటిది తీసివేయబడినది. ఇక మీద శత్రుత్వం అనేటువంటిది లేదు నాయన. మీరు మా ప్రభు అద్భుతమైన కార్యాన్ని చేశారు గనక మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లిస్తున్నాం. ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకున్నాను, ఈ బిడ్డలను నీ చేతులకు అప్పగించుకున్నాం, వీరి కుటుంబ సభ్యులను నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఒకవేళ నా ఉద్యోగంలో నలిగిపోతున్నటువంటి బిడ్డలు ఉద్యోగంలో ఉన్నారు కానీ వీరి కార్యక్రమాన్ని చూస్తున్నారు కనుక ఆయన తమ భర్త లేక భార్య లేక బిడ్డలు వచ్చినప్పుడైనా వీరు ధైర్యం చెప్పగలిగినట్లుగా నీ కృప వీరిపై కృమరించండి. ఈ వర్తమానాన్ని వారి యొక్క కుటుంబీకులతో పంచుకునినైనా వారు దేవునికి ప్రియమైన వారనే మాట, ఆ ఒక్క మాట చాలు కానీ నేను దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళం, ఈ బిడ్డలందరూ దేవునికి ప్రియమైనటువంటి వారినైనా, ఈ కుటుంబం దేవునికి బహు ప్రియమైనటువంటి వారినైనా కనుక నీ స్తోత్రాలు చెల్లించుకున్నాం. నీ కాపుదల సంరక్షణ వీరి కొరకు నేను ప్రకటన చేస్తూ ఇక మీదట ఏ హాని వీరికి కలగట్లేదు, ఇక మీదట ఏ ఆయుధము వీరికి వ్యతిరేకంగా అది పనిచేయదు. యేసు నామములో ప్రతి ఆయుధం అది వర్గలదు, అది నలిగిపోయబడి ఉన్నది, వెర్రగొట్టబడి ఉన్నదైనా. అపవాది కూడా వాడు పల్లోడు కొట్టబడి ఉన్నాడు, మమ్మల్ని ఏ హాని చేయలేడని ప్రకటిస్తూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకును మన కుటుంబములకును నిత్యము తోడయండి. ప్రతి సింహములు అపవాది యొక్క కోరల నుండి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ధైర్యం తెచ్చుకోనండి. మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. మీరేనమ్మా సిస్టర్, మీ గురించి కూడా నేను చెప్తూ ఉన్నా. మీరు దేవునికి బహు ప్రియమైన వారు. ఎవరు ఎలాంటి పన్నాగాలు పనినా, మీ మీద ఎలాంటి బురదలు జరిగినా డోంట్ వర్రీ అండి, స్తుతించుకోండి అంతే. దాని గురించి చూడకండి, శాసనం గురించి చూడకండి, లేకపోతే వచ్చిన మాటల గురించి చూడకండి, ఉన్న కోరల గురించి చూడకండి, సింహాన్ని గురించి కూడా చూసి మీరు భయపడకండి. ఎందుకంటే కోరలు లేవు అసలు. ఆ సింహం యొక్క కోరలన్నీ తీసివేయబడి ఉన్నవి. దేవుడు మిమ్మల్ని తన దూతను పంపించి ఆయన కాపాడుతున్నాడు. ఎందుకంటే మీరు, నేను, మనము దేవునికి ప్రియమైన వాడు. మీరు మాత్రమే కాదు, ఇలా నేను చెప్తున్నా, మీ ఇంట్లో వాళ్ళందరూ దేవునికి ప్రియమైన వాళ్ళే. కనుక హ్యాపీగా ఉండండి, దేవుని స్తుతించుకుంటూ ఉండండి. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులో ఒకరు నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరి ఒకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకుంటే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com.
వాళ్ళ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని కలుసుకునేటువంటి వరకు మిమ్మల్ని అందరినీ మనల్ని తనకు ప్రియమైన వారుగా ఎన్నిక చేసుకుని తన దూతను పంపించి సింహముల బోనుల నుండి కాపాడుతున్న ఆ దేవాతి దేవుని చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.